నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమీన్పీన్ పెద్ద దర్గా గురువుల ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. చాదర్ సమర్పణ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్ష. రాష్ట్ర ప్రభుత్వం 108 ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కార్మిక సంఘాలు డిమాండ్. పెన్షనర్ల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి వినతి. దేశంలోనే ప్రసిద్ధ సూఫీ ఆధ్యాత్మిక క్షేత్రమైన అమీన్పీన్ పెద్ద దర్గా గురువుల ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాలలో ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. అమీన్పీన్ దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ప్రభుత్వ లాంఛనాలతో తలపై పూల చాదరు ఉంచుకుని సాంప్రదాయ పద్ధతిలో దర్గాకు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున పెద్ద దర్గా ఉత్సవంలో పాల్గొని చాదర్ సమర్పించడం సంతోషకరమన్నారు. 450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కడప అమీన్పీన్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టిందన్నారు. అలాగే ప్రత్యేక వసతులను కల్పించినట్లు ఆయన చెప్పారు. పెద్ద దర్గా ఉర్సులో మత సామరస్యానికి ప్రతీకగా అన్ని కుల మతాలు చెందిన ప్రజలు పాల్గొంటారన్నారు. కడప నగరంలో పెద్ద దర్గాను దక్షిణ భారత అజ్మీర్గా పిలుస్తారన్నారు. ఉరుసు మహోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఉరుసులో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలని కోరారు. అంతకుముందు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, కడప నగర కమిషనర్ జాన్ అర్విన్, జిల్లా ఉన్నతాధికారులు కళాక్షేత్రం దిశ పోలీస్ స్టేషన్ నుంచి పెద్ద దర్గా వరకు కాలినడకన చాదరు తీసుకుని వచ్చి దర్గాలో సమర్పించారు. అనంతరం రాత్రి 10 గంటలకు ప్రముఖ ఖవ్వాలి అనీస్ రాయ్ సాబరి గారిచే గొప్ప ఖవ్వాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా పీఠాధిపతి హజరత్ ఆరిఫుల్లా హుసేని సాహెబ్, కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు ఇంకా భక్తులు పాల్గొన్నారు. रोडालेन से आता नहीं था मैं खींच लेना। ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అమీన్పీర్ దర్గాకి చాదర్ అందజేయటం అనేది నా పూర్వజన్మ గుర్తు అని చెప్పేసి భావిస్తున్నాను. ఈ దర్గా ప్రాముఖ్యత మీ అందరికీ కూడా తెలుసు. మన భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దర్గా, అదేవిధంగా ప్రపంచంలోనే చాలా పేరెగినటువంటి దర్గా. ప్రపంచ నలుమూలల నుంచి కేవలం ఈ దర్గాని విజిట్ చేయాలి అని చెప్పి మన కడప పట్టణానికి వస్తున్నటువంటి ప్రజలు దీనికి నిదర్శనం. ప్రతిరోజు కూడా కనీసం 2000 మంది నుండి 10,000 మంది వరకు ఈ దర్గాని సందర్శిస్తుంటారు.
చాలా చాలా ప్రాశస్తమైనది. అలాగే శాంతికి, సౌభ్రాభృత్యానికి, అదేవిధంగా బ్రదర్హుడ్కి ఈ దర్గా ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా మనకి గత 450 సంవత్సరాలు పైబడి ప్రతిరోజు కూడా వారు ఈ సూఫీ తత్వాన్ని వారు ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా ఆ తత్వాన్ని అలాగే బోధనల్ని ప్రతి అడుగులోనూ కూడా వారు ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా చాలా అభినందనీయం. ఈ రోజును చేసుకునే పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ. అది హిందూ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, సిక్ అయినా, ఎవరిదైనా కూడా ప్రజల పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ. ప్రతి పండుగని కూడా గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చాదర కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెన్షనర్ల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం పెన్షనర్లు కడప పీఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈపీఎఫ్ పెన్షనర్స్కు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈపీఎఫ్ పెన్షనర్లకు పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి అన్ని వర్గాల ప్రజలపై భారాలు మోపుతున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు మొదలుకొని గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో ఈపీఎఫ్ పెన్షనర్స్కు 1,000 రూపాయలు ఇస్తే తప్ప ఏకంగా ధరలు పెంచిన ప్రభుత్వం పెన్షన్ పెంచాల్సిన బాధ్యత లేదా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెన్షనర్దారులకు ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, ఈఎస్ఐ, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు గతంలో రైల్వేలో రాయితీలు ఇచ్చేవారని ఇప్పుడు రద్దు చేయడం అన్యాయమన్నారు. పెన్షనే ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ రామకృష్ణారెడ్డి నా పేరు. ఇవాళ మరి ఈపీఎస్ పెన్షన్ను కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, డిఏ దానికి పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ ఇవ్వాలని, కార్మికులకు కనీసమైన వైద్య సదుపాయాన్ని కల్పించాలని, ఇట్లా అనేక సమస్యలు మరి తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని ఈపీఎఫ్ఓ సెంటర్ల దగ్గర దేశంలోని కార్మికులందరూ కూడా, ఈపీఎస్ పెన్షన్లందరూ కూడా ఈ విద్రోహ దినం పాటిస్తడం జరుగుతుంది. ఈ విద్రోహ దినం ప్రతి సంవత్సరం నవంబర్ 16, 11, 95 నుంచి ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం. ఎందుకు జరుపుతున్నామంటే ఈ పెన్షన్ స్కీమ్ ఏర్పడింది 95లో. అప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి సదుపాయాలు కానీ, ఎటువంటి ఈ సౌలభ్యం కానీ ఏం చేయలేదు. ఉండేటువంటి సౌలభ్యాలు కూడా 2014లో తీసివేయడం జరిగింది. ఎట్లా తీసివేసినారంటే, అంతకుముందు రిటైర్డ్ అయినటువంటి కార్మికునికి 12 నెలల ఆవరేజ్ తీసుకొని చేసేవాళ్ళు, దానివల్ల కొంచెం బెనిఫిట్ అయ్యేది. ఇవాళ దాన్ని 60 నెలల తీసుకొని క్యాల్కులేషన్ చేయడం వల్ల చాలా కార్మికులకు మరి నష్టం జరుగుతుంది. కడప జిల్లాలో అనేక మంది మైనింగ్స్లో, ఇతర మరి ఆల్విన్లో కానీ, ఏపీఎస్ఆర్టీసీలో కానీ, ఇవాళ జ్యోతి కెమికల్స్, రాంకా కెమికల్స్, డిసిసి బ్యాంకు, ఐసిఎల్ సిమెంట్ ఇండస్ట్రీస్, ఇట్లా అనేక రంగాలలో మరి ఈ కార్మికులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఏమే కానీ ఆ ఊసు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేదు. చేయకపోగా నేను ఓటు బ్యాంకు రాజకీయాలు చేయను, ఎవరికి ఏమీ చేయను అని చెప్పేసి నిన్న మరి ఏదైతే హిందుస్థాన్ టైం లీడర్ దాంట్లో బహిరంగంగా వాజ్పేయి మన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇటువంటివన్నీ మరి ఇవాళ ఆయన ఆదాని, అంబానీ ఇటువంటి వాళ్లకు తప్ప కార్మికుల సమస్యలను పట్టించుకోవడమే లేదు. అసమానతలు లేవు. అప్పటి ప్రభుత్వం అసమానతలు ఉన్నాయి, ఈ అసమానతలు ఇప్పుడు లేవని కూడా చెప్పడం జరిగింది. మా కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, మా డబ్బులు 76,000
850 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఉన్నది. దానికి సంవత్సరానికి 5,115 కోట్ల రూపాయలు దగ్గర వడ్డీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ వడ్డీ ఇచ్చినప్పుడు కూడా కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని దాంట్ల మీద దేశం మొత్తం మీద ఆందోళన చేస్తున్నాము. అందులో భాగంగా కడపలో చేస్తున్నాము. ఈ సమావేశం అనంతరం కూడా కమిషనర్ గారికి డిమాండ్ నోటీసు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రొద్దుటూరుకు చెందిన నల్లబోతుల నాగరాజుకు వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి దక్కడం అభినందనీయమని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. నాగరాజుకు డైరెక్టర్ పదవి దక్కడం పట్ల ఎమ్మెల్యే ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాల్మీకి బోయ సామాజిక వర్గాల్లో విశేష గుర్తింపు కలిగిన నాగరాజు తన సేవలను విస్తృతం చేసి కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ ఆయా సామాజిక వర్గాల అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నామినేటెడ్ పదవులు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని, అందులో వాల్మీకి కుల బోయ డైరెక్టర్కు నాగరాజుకు ముఖ్యమంత్రి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు, చైర్మన్ పదవులు ప్రొద్దుటూరుకు దక్కి ఈ ప్రాంత ప్రజలకు మరింత సేవలు అందగలవని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టులు కల్పించడం జరిగింది. కార్పొరేషన్లో డైరెక్టర్లో రకరకాల అందరికీ కార్పొరేషన్ సౌకర్యాలు కల్పిస్తూ ఆ కులానికి సంబంధించిన వాళ్ళని కొంతమందిని ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది. మన వాల్మీకి సంఘాన్ని కూడా చైర్మన్గా నియమించిన తర్వాత మరి మన పొద్దుటూరికి సంబంధించిన నల్లబోతుల నాగరాజు గారిని వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలు పొద్దుటూరికి కల్పించాల్సిందిగా కోరుతున్నాం. మరి నాగరాజు గారు సుమారుగా ఒక 7 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ప్రతి దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాడు. డబ్బు కూడా పోగొట్టుకున్నాడు కాబట్టి ఏదో ఇది ఈరోజు డైరెక్టర్ స్థాయి నుంచి ఇంకా భవిష్యత్తులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే మేము కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ, ఇంతవరకు మేము ఎవరు మన పార్టీలోకి వచ్చినా కూడా పూర్తిగా సహకారం అందిస్తూ అందరినీ కొంతమందిని ఉన్నత స్థానాలు కూడా చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగానే నాగరాజు కూడా పార్టీ పరంగా అన్ని విషయాలలో ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయనను కూడా సమావేశానికి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి ఇంకా నాగరాజు కొంచెం ఉన్నత చేరుకునే అవకాశాలు తప్పక కల్పిస్తాము. ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిరి నియంతృత్వం ఉండదు. మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. నా దగ్గర ఉండబడిన గతంలో ఈ 40 సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛను కల్పించినాము. వారి ఇష్టాల ప్రకారము వారు ఏ రకమైన వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏ ఎలాంటి పార్టీ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. కాబట్టి నాగరాజును కూడా ఆయన వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని కార్యక్రమాలు ఏదైనా చేసుకునే వారికి మనం పార్టీ తప్పకుండా అవకాశం కల్పిస్తుంది. పొద్దుటలో మరి అన్ని రకాల ఏదైనా సమావేశాల్లో ఆయన పార్టీ ప్రతినిధిగా గుర్తించి అన్ని కార్యక్రమాల్లో మంచి అవకాశం కల్పించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకునేదానికి అవకాశం తప్పకుండా కల్పిస్తుంది. తెలుగుదేశం పార్టీలో నాకు రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించేందుకు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం కల్పించేందుకు కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు వరదారెడ్డి గారు, సురేష్ నాయుడు గారు, మా రాజకీయ గురువైనటువంటి సుధాకర్ రెడ్డి గారు, అలాగే ముత్తారు గారికి, కొండారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మేము కష్టం చేయలే, ఒక యుద్ధం చేసాం. గత 5 సంవత్సరాలు తెలుగుతో పనిచేయడం జరిగింది, తెలుగుతో రాష్ట్ర అధికార ప్రతినిధిగా. కానీ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎట్లుందంటే బయటకు వచ్చే
అరెస్టులు, ఇంటికాడంటే గృహ నిర్బంధం, ఇంకా ఏమన్నా మనం ధర్నాలు ఇన్నా చేస్తే కేసులు, రిమాండ్లు, ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలుగు యువతలో ఉన్నటువంటి సభ్యులందరినీ గుర్తించి కష్టానికి ప్రతిఫలం ఇస్తామంటూ, అంతేకాకుండా బీసీలలో ఎవరైతే పార్టీ కష్టపడినారో, పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తారో, జైల్లో ఉండే వాళ్ళు, పార్టీ మనోడి కోసము కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపు ఇస్తూ ఆ భాగంగా నాకు ఈరోజు డైరెక్టర్ పదవి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. కానీ నేను డైరెక్టర్ పదవి లాగా చూడడం లేదు, నా బాధ్యత చూస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు వాల్మీకి బోయలు, మా కుల బంధువులందరూ దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. చాలా మంది అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 15 మంది డైరెక్టర్లు నియమించడం జరిగింది. వాళ్ళందరి అభ్యున్నతి కోసము, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని మా చంద్రబాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి మరోసారి కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన అధికారులపై తగిన చర్యలు చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేకూర్చాలని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. రీసర్వే పేరుతో 100 ఎకరాల ప్రభుత్వ భూములు అగ్రవర్ణాల వారికి కట్టబెట్టిన రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అట్లూరు మండలంలో పనిచేసిన తహసీల్దార్ ఈశ్వరయ్య, శ్రీవాణి ప్రభుత్వ మాజీ సైనికులకు ఇచ్చిన భూములను రద్దు చేసి అనర్హులకు కట్టబెట్టారని ఆరోపించారు. తహసీల్దార్ ఈశ్వరయ్యను సస్పెండ్ చేసినప్పటికీ ఆయన చేసిన భూములైన్ ఆన్లైన్ ఇంకా రద్దు చేయలేదన్నారు. అగ్రవర్ణాల పేదలైన లబ్ధిదారులను బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. దీనిపై విచారణ చేపట్టాలని ఎస్సీ కమిషన్ నుంచి కలెక్టర్కు ఆదేశాలు వచ్చినా విచారణ జరగలేదన్నారు. గతంలో ప్రొద్దుటూరులో తహసీల్దార్ నజీర్ అహ్మద్ అనేక అవకతవకలు పాల్పడ్డారన్నారు. అట్లూరు తహసీల్దార్ శ్రీవాణి సర్వే నంబర్ 250లో ప్రభుత్వ భూములను ఇష్టానుసారం భూస్వాములకు కట్టబెట్టారన్నారు. జిల్లాలోని మైదుకూరు, చింతకొమ్మదిన్న, పెండ్లిమర్రి, కడప, కాజీపేట మండలాలలో అనేక అవకతవకలకు కారణమైన తహసీల్దార్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జెడ్పీ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ కాంప్లెక్స్ గదులను టెండర్ పద్ధతిలో కాకుండా బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలకు ఇచ్చారని, దాన్ని రద్దు చేసి రిజర్వేషన్ పద్ధతి ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కూడా కేటాయించాలన్నారు. అనంతరం వారు డిఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కడప జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, ఆఫీస్లో పనిచేస్తున్న ఎవరైనా సరే వారికి జీతాలు సరిపోక లంచాలకు పాల్పడుతున్నారు. ఎంత సిగ్గుందా మీకు? నెలకు లక్షల జీతాలు తీసుకుంటూ దళిత భూములను వేరే వాళ్ళకు ఆన్లైన్ చేయడంలో సిగ్గుందా మీకు అని రాష్ట్ర మాల మహానాడు ప్రశ్నిస్తుంది. కబద్దార్, మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో. దళిత భూములను అగ్ర కులస్తులకు ఆన్లైన్ చేస్తే ఉపేక్షించేది, ఊరుకుండేది లేనే లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించండి. గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా భూములు పోగొట్టుకున్నారంటే అది కేవలం మా దళితులు మాత్రమే. రాబోయే దినాలలో రామాజీ మాన్యాల్ గారి వర్గం తరఫున పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలు 2024లో ఒక చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడర్ అని నమ్మి ఓట్లేసినారు. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను ఎవరైతే అధికారి భూ కబ్జాలకు పాల్పడినా, అవినీతికి పాల్పడినా వాళ్ళని వెంటనే చర్యలు తీసుకుంటాను, వాళ్ళని ఇంటికి పంపుతాను. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అని ప్రజలు ఓట్లేసి ఈరోజు డైవర్ట్ ముఖ్యమంత్రి అయినాడు. ఇది సిగ్గు ఇది. ఎందుకంటే వచ్చిన నుండి ఎవడో సోషల్ మీడియాలో పెట్టాడు, వాడు పెట్టాడు, వీడు పెట్టాడని మాత్రమే వాళ్ళని జైలు పంపిస్తున్నాడు. కానీ ఈరోజు దళిత బ్రతుకుల మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే బద్వేలు తాలూకాలో అట్లూరు మండలంలో ఒక ఎంఆర్ఓ ఈశ్వరయ్య అనే వ్యక్తి అనేక మంది మిలిటరీ సైనికుల భూములు అక్రమంగా, అన్యాయంగా ఆన్లైన్ ఎక్కించాడు. అదే కాకుండా అదే మండలంలో రెవెన్యూ అధికారులు ఇంకొక శ్రీవాణి అని ఒక ఎంఆర్ఓ కూడా 250 సర్వే నెంబర్లో 200 ఎకరాల పైన అగ్రకులస్తులు కట్టబెట్టింది.
అదే కాకుండా ప్రొద్దుటూరుకు సంబంధించిన నజీర్ అహ్మద్ ఆయన కూడా భారీగా అవినీతికి పాల్పన్నాడు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారేమో అని చెప్పి, ఇవన్నీ అడుగుతారేమో అని చెప్పి మెల్లిగా భయపడిచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అరెస్టులు, ఈ యొక్క నోటీసులు ఇవ్వడంతో ఇది చాలా పొరపాటు. నేను ఒక్కటే చెప్తున్నా, వీళ్ళందరి మీద ఫస్ట్ చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే రాష్ట్ర మాల మహానాడు తరఫున నీ క్యాంపు కార్యాలను కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా మిత్రుల తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం 108 ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వివిధ కార్మిక సంఘాల నాయకులు 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పిలుపులో భాగంగా 108 సర్వీస్ ఉద్యోగులు ఈరోజు కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. యాజమాన్యం, ప్రభుత్వం అధికారులు 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోవడంతో రిలే దీక్షలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రోజుకు 3 షిఫ్ట్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 108లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఈఎంటీ పోస్టుల నియామకాలలో 108లో పనిచేస్తున్న ఈఎంటీలను నియమించాలని కోరారు. టీడీపీ గతంలో అమలుపరిచిన జీఓఎంఎస్ 49ని అనుసరించి నెలకు 4,000 చెల్లింపును పునరుద్ధరించాలని, సహజ ప్రమాద మరణం పొందిన ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని కోరారు. ప్రస్తుత నిర్వహణ సంస్థ నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలన్నారు. తమ న్యాయమైన కోరికలను పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మనోహర్, వెంకట సుబ్బయ్య, చంద్రారెడ్డి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డప్పరెడ్డి, జిల్లా కార్యదర్శి సుమంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే కడప కలెక్టరేట్ వద్ద ఈరోజు 108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం ముఖ్యంగా జరుగుతూ ఉంది. మేము సిఐటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ వ్యవస్థ చాలా కీలకమైంది. శరీరంలో వెన్నెముక ఎలాగో 108 కూడా ఈ ప్రభుత్వానికి అంత కీలకమైందిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలను కాపాడడంలో అత్యధికమైనటువంటి కీలక పాత్ర పైలట్లు, ఈఎంటీలు పోషిస్తూ ఉన్నారని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఒక వెహికల్కు 2,20,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇస్తే యాజమాన్యానికి 40,000 మించి 50,000 మించి ఎవరికి ఇవ్వరు. కాబట్టి మినిమం 40,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తే ఒకరోజు అరవిందకు, ఒక బీవీకే ఇట్లాంటి వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే నిర్వహించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, రిక్రూట్మెంట్, ఖాళీగా ఉన్న రిక్రూట్మెంట్ పోస్టులు భర్తీ చేస్తే వీళ్ళ తర్వాత వీళ్ళకిచ్చి వేరే వాళ్ళకు భర్తీ చేయాలి. అది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్రతి నెల ట్రెజరీ ద్వారా వచ్చేది, అది క్యాన్సల్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. వీళ్ళకు పిఎఫ్పిఎస్ఐ కట్టినా కట్టనట్లే తినేస్తూ ఉన్నారు, కాజేస్తూ ఉన్నారు, కొల్లగొడతా ఉన్నారు. అది ఇంప్లిమెంట్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్టగా మినిమం ప్రమాద బీమా లేదు, న్యాచురల్ డెత్ ఏం లేదు. అందరి ప్రాణాలు కాపాడాలి. వీళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళకి లేదు. కాబట్టి 25 లక్షల బీమా వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం 25 వరకు వేచి చూసి 25 లోపల పరిష్కారం కాకపోతే సమ్మె లేకపోవడం జరుగుతుంది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈలోపు పరిష్కారం చేయాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటిగా 108 ఉద్యోగుల తరఫున మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాల అర్హుల జాబితా పంపిణీపై తక్షణమే దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలో ప్రకాష్ నగర్ 14వ డివిజన్ సచివాలయం వద్ద, రామకృష్ణ నగర్ 4వ డివిజన్ సచివాలయాల వద్ద సిపిఐ చేపట్టిన నిరసన కార్యక్రమంలో గాలి చంద్ర పాల్గొని మాట్లాడారు. పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు సిపిఐ బీకేయూ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ అధికారులకు అర్జీలు సమర్పించి నిరసన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు గ్రామాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో 1 సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించకపోవడంతో చాలా మంది పేదలకు అప్పటి వరకు ఇళ్ల స్థలాలు చూపలేదన్నారు. పైగా ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థిక సహాయం కూడా కేవలం 1,80,000 రూపాయలు మాత్రమే ప్రకటించారని, ఆ సహాయంతో పునాదులు కూడా పూర్తి చేయలేమని పేదలెవరూ కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదన్నారు. ఇంటి స్థలాల కేటాయింపు పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న హామీని అమలు చేస్తూ సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము, కంకర తదితర సామాగ్రి ధరలు పెరిగిన రీత్యా 5 లక్షలకు పెంచి గృహ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే పేదల ఇళ్ల నిర్మాణానికి సిమెంట్, ఇసుక, ఇనుము, కంకర ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, నగర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, శంకర్ నాయక్, బ్రహ్మం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఏదైతే ఉన్నాయో, తాను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల జాగా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల జాగా ఇచ్చి ఇంటి నిర్మాణ వ్యయాన్ని 4 లక్షలకు పెంచుతానని చెప్పడం జరిగింది. అధికారంలోకి కూడా వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తానని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు. దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికి 5 మాసాలు అయింది. ఇప్పుడు వెంటనే ప్రభుత్వము చెప్పిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల జాగా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల జాగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ వ్యయాన్ని 5 లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమంటే ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి మెటీరియల్ కాస్ట్ అబ్నార్మల్గా పెరిగిపోతూ ఉంది. సిమెంటు, స్టీలు, ఇసుక, కంకర, దింబెలు ఇవన్నీ కూడా ఇటుకల ధరలు అమాంతం పెరిగినాయి. లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. కాబట్టి 5 లక్షలకు పెంచి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద జరిగేటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరం 14వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తాను అధికారంలో 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇండ్లు ఇచ్చినాను, కాలనీలు కట్టించి ఇచ్చానని చెప్పి గొప్పగా ప్రకటించుకున్నాడు. కానీ ఇచ్చేటటువంటిది 1 సెంటు జాగా, అది నివాస యోగ్యం కానటువంటి సుదూర ప్రాంతాలలో కాలనీలు కట్టించేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందంటే అందులో నామమాత్రంగానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000 రూపాయలను తాను ఇచ్చినట్టు చెప్పుకొని తాను ఇచ్చేటటువంటి 30,000 రూపాయలు కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా లోన్ల రూపంలో శాంక్షన్ చేయించి అదేది పట్టించుకోలే. నిర్మాణ వ్యయాన్ని కూడా 1,80,000తో ఇంటి నిర్మాణం బేస్ పట్టం కూడా రాదు పట్టణ ప్రాంతాలలో. కానీ ఆయన మాత్రం 6 మాసాల్లో కంప్లీట్ చేయకపోతే మీ స్థలం క్యాన్సిల్ చేస్తానని చెప్పి గొంతు మీద కత్తి పెట్టి నిర్మాణానికి పూనుకోమని చెప్పాడు. దాని పర్యవసానం ఏమైంది? ఇవాళ చాలా మంది 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి చేసి ఇవాళ కట్టుకుంటే అది ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే వడ్డీల భారం పెరిగిపోయి దాన్ని పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది. పైగా పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ విలువైనటువంటి ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్, దేవాద, ఈన, వక్ఫ్ బోర్డు భూములన్నీ కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నాయి. వాటిని ఇవ్వడానికి ఎందుకో అధికారులకు, అధికార పార్టీ నేతలకు ఈ ససేమినా ఇష్టం ఉన్నది ఎందుకో. పోనీ ఆ భూములన్నీ ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం కేటాయిస్తా ఉన్నారంటే అది కూడా కేటాయించడంలే. ఎవరో డీకేటీ మాఫియా గాళ్ళు ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటా ఉన్నారు తప్ప నిజమైనటువంటి పేదలు అధికారుల చుట్టూ, పాలక వర్గాల చుట్టూ తిరిగి ఎక్కడా కూడా స్థలం దొరకనటువంటి పరిస్థితి. అనివార్యంగా ఎవడైనా గుడిసేసుకుంటే వాడి మీదికి పోలీసులు పురమాయించి రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి జైల్లో పంపించేటటువంటి విధానానికి పూనుకుంటా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వడానికి, ఇంటి నిర్మాణం చేపట్టడానికి, వాళ్లకు జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఏర్పరిచేటటువంటి నైతిక బాధ్యతను, జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యతను పాలక వర్గాలు అడుగడుగునా విస్మరిస్తా. రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో స్వామివారి హుండీ లెక్కింపును చేపట్టారు.
శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో 74 రోజులకు గాను స్వామివారి 7 శాశ్వత హుండీలు లెక్కించగా 18,77,687 రూపాయల నగదు, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా 27,771 రూపాయల నగదు, బంగారం మరియు వెండి వస్తువులు భక్తులు సమర్పించారన్నారు. అధికారులు, దేవస్థానం ఉద్యోగులందరూ రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు సాంప్రదాయ వస్త్రధారణతో పరకామణి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రతిరోజు ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేరుస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య డిమాండ్ చేశారు. నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ పేద వర్గాల పట్ల పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని వహించడం తగదన్నారు. అధికారంలో ఉన్నవారు పేద వర్గాలను ఆదుకుంటామని, వారికి ఇంటి స్థలాల మంజూరుకు కృషి చేస్తామని చెబుతూ నిర్లక్ష్యాన్ని వహించడం సరికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం లక్షలాది ఎకరాలను పేదలకు పంచుతామని చెప్పడం మినహా చేసిందేమీ లేదన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే నగరాల్లో పేదలకు 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఆందోళనకారులు తహసీల్దార్ గంగయ్యకు వినతి పత్రాన్ని అందించారు. 3 సెంట్లు ఉన్నటువంటి పేదలకు 3 సెంట్ల భూమిని ఇవ్వాలి. నిర్మాణ ఖర్చులకు 5 లక్షల రూపాయలని వెంటనే అర్హులైన పేదలను గుర్తించి సర్వేలు నిర్వహించి పేదలకు 3 సెంట్లు 2 సెంట్ల భూమిని ఇవ్వాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి 2 సెంట్లు భూమి, పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు, అర్హులైన పేద ప్రజలకి 3 సెంట్ల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందర ఇచ్చినటువంటి వాగ్దానం, నేను అధికారంలోకి వస్తే పల్లెలో 3 సెంట్లు ఇస్తానని చెప్పేసి, పట్టణంలో 2 సెంట్లు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసినాడు.
ఆ మేరకు ప్రజలు నమ్మి ఆయనను అధికారంలోకి తీసుకొని వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ మాట చెప్తానే ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు కాబట్టి చెప్పినటువంటి వాగ్దానాన్ని మాటలకే పరిమితం చేయకుండా మళ్ళీ తీరా ఎన్నికలు వచ్చేటువంటి సందర్భంలో మేము వస్తున్నామని చెప్పేసి ఒక తంతుగా కాకుండా ఇచ్చిన వాగ్దానాన్ని సక్రమంగా పేదలు ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేటువంటి ప్రాసెస్ చేసి వాళ్ళందరికీ ఇవాళ ఇండ్ల పట్టాలు ఇండ్ల పేదలకి పట్టణంలో పల్లెలలో ఉండేటువంటి పేదలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు ఇంటికి అయ్యేటువంటి ఖర్చును 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినారు. పెరిగిన ధరవరలతో పోల్చుకుంటే 4 లక్షల రూపాయలు సరిపోదు కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ 5 లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నాము. పట్టాలతో పాటు 5 లక్షల రూపాయలు నిర్మాణానికి అవసరమయ్యేటువంటి డబ్బులను కూడా పెంచి కేటాయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు. మీరు గతంలో కరెంటు ఛార్జీలు ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పేసి వీలైతే తగ్గిస్తామని చెప్పేసి మీరు వాగ్దానం చేసినారు. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 చిల్లర కోట్లను డిస్కాములకు మీరు వసూలు చేసుకోండి అనుమతి ఇచ్చే ట్రూ-అప్ ఛార్జీలతో పెంచితే ఇప్పుడు ఏకంగా 11,000 కోట్లను మీరు వసూలు చేసుకోండి, 2015 నుంచి 2025 వరకు మీరు వసూలు చేసుకోండి అని చెప్పేసి డిస్కాములకు అనుమతి ఇచ్చినారు. అంటే విపరీతంగా కరెంటు ఛార్జీలు పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైపోయింది? ఇవాళ పేద కుటుంబాలు కావచ్చు, హోటల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, ఇంత ధరలు పెరిగిపోతే నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగిపోయి అది తిరిగి ప్రజలకు పెనుభారం అవుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేసి ఇట్లా మాట తప్పకుండా ఇది కూడా పేదలకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమీన్పీన్ పెద్ద దర్గా గురువుల ఆశీస్సులతో జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి. చాదర్ సమర్పణ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్ష. రాష్ట్ర ప్రభుత్వం 108 ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. కార్మిక సంఘాలు డిమాండ్. పెన్షనర్ల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించి ఆయా కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి. పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.